నీ కలలో నిజం కావాలని ఉందా? నీ లక్ష్యం చేరాలనుకుంటున్నావా? ఒక్కసారి ఈ మాటలు విను, నీ జీవితం మారిపోతుంది. స్పష్టమైన లక్ష్యం పెట్టుకో. తీర్చిదిద్దిన లక్ష్యం లేకుండా ప్రయాణించడం అంటే నావ లేకుండా సముద్రంలో తేలడం లాంటిది. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో స్పష్టంగా తెలుసుకో. ప్లాన్తో ముందుకు సాగు. అర్థం లేని ప్రయత్నం నీ శ్రమను వృధా చేస్తుంది. కాబట్టి చిన్న స్టెప్పులుగా ప్రణాళిక వేసుకుని పని చెయ్యి. రోజూ ప్రయత్నించాలి. రోజు ఒక్కొక్క అడుగు వేస్తేనే ఎవరెస్ట్ ఎక్కగలుగుతావు. కాన్సిస్టెన్సీ ప్లస్ పేషెన్స్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. విఫలమైన వెనక్కి తగ్గవద్దు. విజయం అంటే సఫలత కాదు, ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచే ధైర్యం. నేను నమ్ము. ప్రపంచం నిన్ను నమ్మే ముందు నువ్వు నిన్ను నమ్మాలి. నీవు చేసుకోలేని పని లేదు. నమ్మకంతో మొదలుపెట్టు. లక్ష్యం పెద్దదైనా సరే ప్రయత్నం కూడా పెద్దదే ఉండాలి. నీవు నమ్ముకుంటే ప్రపంచం నిన్ను నమ్ముతుంది. నీ లక్ష్యం మీద ఫోకస్ పెడితే ప్రపంచం నీకు దారి చూపుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఇంకెన్నో ఇలాంటి వీడియోల కోసం. నీవు నిన్ను నమ్ముకున్న దినమే విజయానికి తొలి అడుగు పడుతుంది. లక్ష్యం ఎంత పెద్దదైనా నీవు ప్రయత్నం చేసే సాధ్యం చేయలేని దాని లేదు. ఆలస్యమైనా ఏం కాదు, కానీ ఆగిపోవద్దు. నీవు చేసే ప్రతి చిన్న ప్రయత్నం నీ విజయానికి రేపటి బేస్ అవుతుంది. పరిస్థితులు నిన్ను ఆపలేవు, కానీ నీవే నిన్ను ఆపుతావు. విజయం దూరంగా లేదు, నీవు దగ్గరగా వచ్చేదాకా అది కదలదు. నువ్వు అనుకుంటే మార్పు సాధ్యమే. నీవే మార్పుకు మార్గం. పని చేస్తూ పో, ఫలితం నన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ కల నిజం కావాలంటే నిద్రను త్యాగం చేయాలి. నువ్వు చేసే శ్రమను ప్రపంచం ఇప్పుడే గుర్తించకపోవచ్చు, కానీ విజయం ఒకరోజు శబ్దంతో పలకరిస్తుంది. బంగారంపై ఎన్ని దెబ్బలు వేసినా అది హారం అవుతుంది తప్ప బూడిద కాదు. అలాగే ప్రతి ఒక్కరూ మనో నిగ్రహంతో కూడిన నమ్మకం, పట్టుదల, సహనం, దైవం మీద విశ్వాసం, ఓర్పు వహిస్తే వచ్చే విజయం తప్పక వరిస్తుంది. ఎటువంటి సమయంలోనూ ఆత్మస్థైర్యం వదలకూడదు. గాలిలో దీపం పెట్టి వెలుగుదేవుడా అంటే దేవుడు కరుణించడు. ప్రయత్నం లేకుండా విజయాన్ని ఆశించడం పగటిపూట చుక్కల కోసం వెతకడం లాంటిది. ఉచిత సలహాలు అందరూ ఇస్తారు, కానీ వాటిని ఆచరణలో పెట్టడం మాత్రం చాలా కష్టం. మనిషి ఆశాజీవి. మనిషి యొక్క ఆశలు, కోరికలు కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి నిరంతరం మారుతూనే ఉంటున్నాయి. ఒక కోరిక నుంచి ప్రయాణం చేయడం జీవితం అని కొన్ని సందర్భాల్లో వివరిస్తారు. ఒక జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సాధన కోసం మాత్రమే మనిషి బ్రతకాలి, ప్రయాణించాలి అని చెబుతారు. అనుకున్న దాన్ని సాధించడంలోనే జీవితమే ఒక అర్థం, పరమార్థం ఉందని గొప్పగా చెప్పుకుంటాం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా అనుకున్నది సాధించలేం. నిజం అందరి జీవితాల్లో జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం ఎంచుకున్న లక్ష్యం వైపు చేసే ప్రయాణం సరి అయిన దారి కాకపోతే దిశను మార్చుకొని మరలా ప్రయత్నించటమే. నేను ఎప్పుడు చెప్పే ఒకే విషయం, ఎప్పుడు ఎక్కే బస్సు ఎక్కితే ఎప్పుడు పోయే ఊరికే పోతాం. బస్సు మార్చినప్పుడు మన ప్రయాణం చేసే ఊరు మారుతుంది. ఒక్కోసారి ఒక లక్ష్యాన్ని సాధించే క్రమంలో మన అంచనా సరి అయింది కాకపోవచ్చు. రెండు మనం ఎంచుకున్న లక్ష్యం సరి అయింది కాకపోవచ్చు. ఈ రెండు సందర్భాల్లో మనం ఎంత ప్రయత్నం చేసినా దాన్ని సాధించలేకపోవచ్చు. గాంధీజీ అన్నట్టు ఉన్నతమైన ఆశయం ఉండటమే కాదు, దాన్ని సాధించడానికి పెంచుకునే మార్గం కూడా ఉన్నతమైనదే ఉండాలి. కొన్నిసార్లు పెద్దలు వేదాంత ధోరణిలో మనం అనుకున్నది సాధించలేకపోయాము అంటే దేవుడు మనకు అంతకన్నా పెద్దది ఏదో ఇవ్వబోతున్నాడని భావించాలని చెబుతారు. మన ప్రణాళిక కంటే దేవుని ప్రణాళిక చాలా పెద్దది అని నమ్ముతారు. ఏదైనా ఒక ప్రణాళిక వేసినప్పుడు ప్లాన్ ఏ మిస్ అయితే ఆ వ్యక్తి దగ్గర ప్లాన్ బి కూడా ఉండాలి. భారతీయ కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు ఎంత ప్రయత్నించినా ఆ విషయాన్ని చేరుకోలేకపోయారు అంటే అది మనకు దక్కినప్పుడు కలిగే మేలు కంటే దక్కకపోవడం వల్ల ఎక్కువ మేలు ఉందని భావించాలి. ఇవన్నీ అర్థం చేసుకున్నాక ఇంకా ప్రయత్నం చేయాలి అంటే మళ్ళీ ఫ్రెష్గా సరైన మార్గాన్ని ఎంచుకొని సాధించడానికి సరైన గైడ్ సహాయంతో ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పు లేదు కదా. కనీస ప్రయత్నం చేయకుండా మనకు కావాల్సింది రమ్మంటే వస్తుందా? అమ్మాయినా అడగకుండా అన్నం పెట్టదు అని అంటారు. ఏది ప్రయత్నం చేయకుండా సాధించలేము. కాకపోతే ఒక్కోసారి ఏ ప్రయత్నం లేకుండా ఒక్కటి మన దగ్గరకు రావచ్చు, కానీ ప్రయత్నంతో వచ్చి చేరే దాని విలువ, మనకు వచ్చే ఆనందం చెప్పలేనిది. ప్రయత్నంతో వచ్చే దానిని మనం చూసినప్పుడు అది మన కష్టాన్ని, దానికోసం పడే ప్రయత్నాన్ని గుర్తు చేస్తుంది.
వసంతం వెళ్ళగానే మరో వసంతం వచ్చేయడానికి జీవితం గిర్రున తిరిగే పూల చక్రం కాదు. వసంతం తర్వాత గ్రీష్మము, వర్షము, హేమంతము వస్తాయి. మరో వసంతం వచ్చే వరకు తట్టుకుని నిలబడటం ఆశావాదం. జీవితమంతా గ్రీష్మమని అనుకోవడం నిరాశావాదం. వసంతం వస్తుంది కదా అని పని చేయకుండా కూర్చోవడం బద్ధకం. వసంతం కోసం ఎదురు చూడకుండా వర్తమానంలో పనిచేయడం కర్తవ్యం. వసంతం వెళ్ళగానే వచ్చేది గ్రీష్మం. ఆ ఎదురు దెబ్బలు, ఎండ, వేడిమికి కోరిక ఆవిరైపోకుండా కాపాడుకోవాలి. ఆ తర్వాత వచ్చేది తొలకరి. కలల ప్రాంగణంలో ఆరేసిన ఆశల తెవాచిని నిరాశ జల్లు తడపకుండా చూసుకోవాలి. దాని తర్వాత వర్షాకాలం, భయపెట్టే ఉరుములకు అత్యాశ బెదిరిపోవాలి. బెదిరించే తుఫాన్లకి సహనం, భవంతులు కూలిపోకుండా జాగ్రత్త పడాలి. ఆపై శరదృతువు. శారద రాత్రుల జ్వలుల సత్తర తారకాహర పంక్తులన్నాడు ఆదికవి నన్నయ్య. సంశయాల మేఘాలు లేని ఆకాశంలో గమ్యం స్పష్టంగా కనబడాలి. ఆ పైన హేమంతం. గమ్యం కనబడకుండా పొగమంచు వణికిస్తూ కంఫర్ట్ జోన్లో దుప్పిటి కప్పుకుని పడుకోమంటుంది. కష్టాల చలికి కోరిక గడ్డకట్టకుండా జ్వలించే కృషితో యజ్ఞపు మంట రాజేయాలి. తరువాత శిశిరం. అవకాశాల ఆకులు రాలిపోయి చెట్లు బ్యాంక్రఫ్ట్ అయ్యే కాలం. వ్యర్థ కోరికలు గచ్చు మీద, చెడు వ్యసనాలు ఎండటాకుల్ని తొలగించి మనసు ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు వస్తుంది మళ్ళీ వసంతం. విజయం కోయిల కూతగా, చిరునవ్వు మామిడి పూతగా పలకరిస్తుంది. స్వచ్ఛంగా నువ్వేదైనా కోరిక కోరుకుంటే నీ కోరిక తీర్చడానికి ఈ ప్రకృతి మొత్తం సాయం చేస్తుంది అంటాడు. కానీ కేవలం స్వచ్ఛంగా కోరికలు కోరుకుంటూ ప్రకృతి సాయం చేస్తుంది కదా అని కూర్చుంటే దాని కంఫర్ట్ జోన్ అంటారు. ఎత్తైన గమ్యం చేరాలంటే తాడు నిచ్చెన ఉండాలి. కోయల కథలో హీరోగా సాయం చేసినది ప్రకృతి కాదు, పట్టుదల అనే నిచ్చెన, అంకిత భావం అనే తాడు. మనిషి ఎంత ఎత్తుకు ఎదగితే అంత కఠినమైన పరీక్షలను, విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రపంచ చరిత్రలో మహత్ కార్యాలను సాధించిన మహనీయులెందరో ఎన్నో విజయాలను, విమర్శలను చవిచూశారు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అద్భుతాలు సాధించారు. సాహసాలు, సత్కార్యాలు సాధించాలనుకున్నప్పుడు ఇతరులు ఎగతాళి చేసిన, విమర్శించిన వెనుకంజు వేయకూడదు. ఏకాగ్రతతో మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. మార్పును అభిలేషించాలి. నవ్వినా నాపచేను పండుతుందని మనల్ని అవహేళన చేసిన వాళ్ళే మన గురించి గొప్పగా చెప్పుకునే రోజులు వస్తాయని గట్టిగా నమ్మాలి. విమానం కనిపెట్టే ముందు రైట్ సోదరులు అమెరికా అధ్యక్షుడిని కావాలని ఉందని చిన్నప్పుడే అనుకున్న బిల్ క్లింటన్ సైతం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొని తమ రంగాల్లో పరిణితి సాధించారు. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా తనకున్న ఆత్మవిశ్వాసమే థామస్ అల్వా ఎడిసన్ను ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టేలా చేసింది. సద్విమర్శలు మన పురోగమనానికి దారి చూపే కాంతి పుంజాలు. మన వికాసానికి తగిన పాఠాలై అవి మార్గదర్శకాలు అవుతాయి. మన వివేచనను, వివేకాన్ని జాగృతం చేస్తాయి. వాటిని స్వీకరించే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను తప్పక సాధిస్తాం. విజయ శిఖరాలను అధిరోహిస్తాము. ఏదో సాధించాలన్న ఆలోచన ఉండటం గెలుపుకు మొదటి మెట్టు. మీ చుట్టూ ఉన్న వారిలో ఏ మెట్లు ఎక్కుతూ కొందరు ఉంటే ఇంకొందరు చివరి మెట్టు మీద దర్జాగా కూర్చుని ఉండవచ్చు. ఏం బాధపడకుండా మీరు కనీసం మొదటి మెట్టు దగ్గరైనా ఉన్నారు. కొందరు ఈ మెట్లకు దూరంగా ఎక్కడో ఉన్నారు. వాళ్ళకంటే మీరు ఎంతో మేలు అని తెలుసుకోండి. సలహాలు, సూచనలు ఇవ్వడం చాలా సులువైన పని. తెలివి, శ్రమ పెట్టి కష్టపడాల్సింది మీరు. చెప్పడానికి ఏముంది, ఎలా చేయండి, అలా చేయండి అనే పేరాల కొద్దీ సమాధానం రాయటం చాలా తేలిక. మహా అయితే ఓ 5-10 నిమిషాలు పడుతుంది. కానీ ఈ 5-10 నిమిషాల్లో చెప్పినవి సాధించడానికి కొన్ని నెలలు పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఈ జీవితం మీది. పైకి తీసుకుని వెళ్ళినా, కిందికి పడిపోయినా అది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. అనుకున్నది సాధించలేకపోతున్నా అన్నారు. లోపం ఎక్కడ జరుగుతుందో కనిపెట్టండి. ఒకవేళ లోపం వెళ్ళే దారిలో ఉంటే అది మార్చండి. లేదా మీలోనే ఉంటే మీరే మారండి. మారడం అంటే వేసుకున్న బట్టలు మార్చడం కాదు. మీ మనస్సులో ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలను మార్చుకోండి. సాధించలేనేమో అన్న భయం మీ ఊహకు కూడా రానివ్వకండి. మీ ప్రయత్న లోపం లేకుండా అంతా చేసినా కూడా ఫలితం అనుకున్నట్టు రాకపోతే మీ చుట్టూ ఉండే వారిని చూడండి. వారిలో ఎందరూ నిజంగా మీ మంచి కోరుకుంటున్నారు, ఎందరూ మీ నాశనం కోరుకుంటున్నారు అనేది తెలుసుకోండి. మీకు మీ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నది ఎవరైనా సరే వాళ్ళను దూరం పెట్టండి.
మనస్ఫూర్తిగా మీ మంచి కోరుకునేవారు మీకు మంచి చేసే వారి నీడలో ఉన్నప్పుడు మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వెనక్కి లాగే శక్తుల మధ్య పోరాటం చేస్తూ ముందుకు వెళ్ళడం ఏటికి ఎదురేయడం లాంటిది. కనుక మీ చుట్టూ ఎప్పుడు మీ మంచి కోరే ఉన్నవారనే ఉండనివ్వండి. అలాగే మీ ఆలోచనల్లో కూడా మంచికి మాత్రమే చోటు ఇవ్వండి. కీడుంచు మేలించమని అన్నారు. ముందు చెడును కనిపెట్టి ఆ తర్వాత మిగిలిన మంచిని మాత్రమే చూడండి. ఖచ్చితంగా జీవితంలో అనుకున్నది సాధిస్తారు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొదవ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునొకనెంత విశ్వదావిరామ వినురవేమ. మంచి మనస్సుతో చేసిన చిన్న పని అయినా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద మర్రి చెట్టుకు కూడా విత్తనము చిన్నదే కదా. మనకు పలుపులు ఆలోచనలు వస్తుంటాయి. మనం చేసే పని త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనస వాచ కర్మన ఒకేలా చేయడం, మనసుతో ఏమి ఆలోచిస్తున్నామో అదే చెప్పడం, ఏమి చెబుతున్నామో అదే చేయడం, ఈ మూడు ఒకేలా ఉండడమే త్రికరణ శుద్ధి అంటే. ఓ అతిథి ఇంటికి వచ్చాడు. ఎదురుగా ఆహా మీరు రావడం నిజంగా పూర్వజన్మ అదృష్టం అని పైకి అని లోపల ఎప్పుడు పోతాడో అని తిట్టుకోవడం. మీరు పైకి అనకపోయిన ముఖంలో ఆ తాలూకా ఛాయలు గోచరిస్తాయి. రేపు మీకు ఏదైనా సాయం కావాలనుకున్నప్పుడు చేయాలనుకున్న నాటి ఘటన గుర్తొచ్చి వెనక్కిపోతారు. ఇవే వ్యతిరేక ఫలితాలు. అందుకే ఏ పైనైనా త్రికరణ శుద్ధిగా చేయాలని పెద్దలు అంటారు. ఇతరులకు సహాయం అందించడం విశ్వ మానవ ప్రేమ, అహింస, నిష్కామమైన ఆలోచన, అస్తమేయము, సత్యం, అబద్ధాలు ఆడకుండట వంటి నియమాలను పాటించడం ద్వారా మన ఆలోచనలు పవిత్రమవుతాయి. భగవంతునికి దగ్గరగా జీవిస్తూ సర్వమానవాళి క్షేమాన్ని కాంక్షించినప్పుడు మన ఆలోచనలు పరమశక్తివంతమవుతాయి. అటువంటి ఆలోచనలు వాక్కు అయినప్పుడు ఫలిస్తాయి. ఎప్పుడైతే మన వాక్కు ఫలిస్తుందో అది అందరికీ ఆచరణకు అనువుగా ఉంటుంది. ఏదైతే ఆచరణ అందరిది అవుతుందో అది విశ్వమందున శాసనం అవుతుంది. ఏదైతే శాసనము విశ్వ మానవాళికి ఉపయోగంగా ఉంటుందో అది మంత్రం అవుతుంది. ఏ మంత్రం ఫలిస్తుందో అది వేదం అవుతుంది. అప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నట్లే. గేటు లేని రైల్వే క్రాసింగ్ దగ్గర రోడ్డుకు అటు ఇటు ఎడమ చేతి వైపు పసుపు రంగు బోర్డు పైన నల్లటి అక్షరాలతో ఆగండి, చూడండి, వెళ్ళండి అనే సూచికలు ఉంటాయి. రైలు వస్తున్నది లేనిది చూసుకుని ముందుకు వెళ్ళాలని అవి తెలియచేస్తాయి. రైల్వే గేటు దగ్గరే కాదు, జీవితంలో ప్రతి చోట ఈ పదాలు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ముందు వెనక చూడకుండా తీసుకునే నిర్ణయాలు ఊహించని పరిణామాలకు దారి తీయవచ్చు. ఓ ఇంజనీరు భార్య బిడ్డలతో ఒక కాలనీలో నివసిస్తున్నాడు. దీపావళి పండగ రోజు ఉదయమే బయటకు వెళ్ళిన అతడు మధ్యాహ్నానికి కొత్త కారుతో ఇంటికి వచ్చాడు. పూజా సామాగ్రి కోసం భార్య అతన్ని తిరిగి బజారుకు వెళ్ళమంది. అతడు అయిష్టంగానే బైక్ మీద వెళ్ళాడు. భార్య పనిలో పడింది. పిల్లలు బయట క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు. అరగంట తర్వాత అతడు తిరిగి వచ్చేసరికి కొత్త కారు ముందు అద్దం పగిలిపోయి ఉంది. అతడు ఉగ్రుడైపోయాడు. ఎదురుగా క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపించారు. అంతే, ఆవేశంతో ఊగిపోతూ పిల్లలిద్దరినీ ఇంట్లోకి బరబరా ఈడ్చికెళ్ళి వారి చేతిలో ఉన్న బ్యాటుతో పెద్దవాడిని విచక్షణ రహితంగా కొట్టాడు. చిన్నోడు అమ్మ దగ్గరకు పారిపోయాడు. దెబ్బలు తిన్న పిల్లాడు స్పృహ తప్పాడు. గదిలోకి వచ్చి కొడుక్కి దెబ్బ తగలకుండా అడ్డుకోబోయిన భార్యను కూడా కొట్టాడు. ఆమె ఏడుస్తూ ఏం జరిగిందో తెలుసుకొని పిల్లాన్ని ఒడిలోకి తీసుకుంది. ఆవేశం తగ్గాక అతడు షోరూంకి వెళ్ళి కొత్త అద్దాన్ని తెచ్చి ఫిట్ చేయించాడు. కారు మళ్ళీ కొత్తగా అయ్యింది. లోపలికి వచ్చేసరికి భార్య వల్ల సొమ్మసిల్లిన కొడుకును చూసేసరికి తండ్రి మనసు చెలించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలన్నీ చేసి ఆ చెయ్యి ఇక పని చేయదని చెప్పాడు డాక్టర్. ఊరంతా పండగ చేసుకుంటుంటే ఆ కుటుంబం మాత్రం పిల్లల్ని తీసుకొని ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. ఫలితం లేదని తెలుసుకొని రాత్రికి భారంగా ఇంటికి చేరుకుంది. కారు కొత్తగా మెరుస్తుంది. పిల్లాన్ని భుజానేసుకొని గేటు లోపలికి వెళ్తున్న తండ్రిని ఆపాడు పక్క వీధిలోని పెద్దాయన. చేతిలో కొంత డబ్బు పెడుతూ, క్షమించండి, ఉదయం మా మనవుడు క్రికెట్ ఆడుతూ విసిరిన బంతి మీ కారు అద్దాన్ని పగలగొట్టిందట. వాడు భయపడుతూ అప్పుడే వచ్చి చెప్పినా పనిలో ఉండి నేను వెంటనే రాలేకపోయాను అని క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి పరిస్థితి ఊహించగలమా? ఒక్క క్షణం కోపాన్ని నియంత్రించుకుని ఏం జరిగిందో పిల్లలు చెప్పేదాకా అతను ఆగి ఉంటే ఏమయ్యేది? ఒకవేళ తన కొడుకే పగలగొట్టినా వాణ్ణి కొడితే అద్దం బాగవదు. ఎలాగూ డబ్బు పెట్టి కొనాల్సిందే. అందుకే చెప్పేది ఏ పనికైనా ఆగండి, చూడండి, ముందుకు వెళ్ళండి అని. సొంత ఇల్లు, కారు, డబ్బు ఇలాంటివన్నీ ఉన్నంత మాత్రాన గొప్పగా జీవిస్తున్నట్టు కాదు. వాస్తవానికి
మన దగ్గర ఏం ఉన్నాయన్నది కాదు, ఏం ఉండకూడదన్నదే మెరుగైన జీవితానికి కొలమానం. అవేమిటో తెలుసా? అనారోగ్య సమస్యలు, అప్పులు, వివాదాలు, హద్దులు లేని ఆశలు. మంచి జీవితం అనేది ఎప్పుడూ పొందడంలోనే కాదు, కొన్నింటిని వదులుకోవడంలోనూ ఉంటుందని తెలుసుకోవాలి. క్రమశిక్షణ పిల్లల పాలిట శిక్ష కావద్దు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కానీ అది పిల్లల పాలిట శిక్షలా మారకూడదు. వారిని అన్ని విషయాల్లోనూ ఉత్తమంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో వారి పట్ల కఠినంగా వ్యవహరించకండి. ఎందుకంటే ఎలాంటి లోపాలు, బలహీనతలు లేని పరిపూర్ణమైన వ్యక్తులు ఎవ్వరూ లేరు. మీతో సహా పిల్లల్లో దయాగుణం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యం, విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తే చాలు, వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు అల్గోరిథం ప్రకారం కనిపిస్తుంటాయి. అంటే ఎక్కువ మంది వీక్షించినవి, సంచలనాత్మకమైనవి ముందుగా కనిపిస్తుంటాయి. వాటి కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఓ జాగ్రత్త పాటించండి. కళ్ళ ముందు కనిపించే పోస్టులను అనాలోచితంగా క్లిక్ చేయకుండా అవి నిజంగా మీకు ఉపయోగపడేవేనా అని ప్రశ్నించుకోండి. మీకు కావలసిన అంశాలకు సంబంధించిన పోస్టులను శోధించి చదవండి తప్ప స్క్రోలింగ్ చేస్తూ పనికిరాని పోస్టులను చూస్తూ గడపకండి. సంపాదనతో సంపన్నులు కాలేరు. మిమ్మల్ని సంపన్నులను చేసేది మీ సంపాదన కాదు, మీ పొదుపు, మదుపు, అలవాట్లు. 1000 రూపాయల వస్తువు డిస్కౌంట్లు 750 రూపాయలకు వస్తుందని ఆశపడి అవసరం లేకపోయినా కొనేవారు 250 రూపాయలు పొదుపు చేసినట్టు కాదు, వారంతా 750 రూపాయలు వృధా చేసినట్లు. కానీ అదే 750 రూపాయలు మదుపు చేసేవారు మరో 1000 రూపాయలు ఎక్కువ సంపాదించినట్లు. ఈ సూత్రాన్ని పాటించేవారు ఎప్పటికీ వేరు కారు. ఎంత బరువును మోయగలరు? మీ శరీర బరువులో 30వ వంతు బరువుండే లగేజీని మోస్తూ మీరు నడవగలరా? అది మీ శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, మీ పట్టుదలకు, అలసట, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యానికి ఓ పరీక్ష లాంటిది. ఇంటికి కిరాణా సామాను తీసుకెళ్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు మీ బలమేమిటో మీకు తెలుస్తుంటుంది. మీ కండరాలు ఎంత బలంగా ఉంటే రోజువారీ జీవితంలో మీకు అంత స్వేచ్ఛ ఉంటుంది. మీ పళ్ళెంలో ఎలాంటి పదార్థాలున్నాయి? మీ ఒంట్లోని 800 క్యాలరీలను కరిగించాలంటే గంట సేపు రన్నింగ్ చేయాలి. కానీ అవే 800 క్యాలరీలు మీ ఒంట్లోకి చేరకుండా ఉండాలంటే కేక్ తినకుండా 30 సెకండ్లు నిగ్రహించుంటే చాలు. కొవ్వును కరిగించడం మీ లక్ష్యమైతే వ్యాయామాల కన్నా ముఖ్యంగా మీ పళ్ళెంలోంచి ఏ ఆహార పదార్థాలు తీసేయాలన్న విషయంపై మీరు దృష్టి పెట్టాలి. సాకులతో ఎల్లకాలం తప్పించుకోలేరు. మీ వైఫల్యానికి ఒక్కసారి పరిస్థితుల కారణంగా చూపచ్చు, మరోసారి ఎదుటి వ్యక్తులపై నింద మోపవచ్చు, ఇంకోసారి మరేదో సాకు చెప్పవచ్చు. కానీ ప్రతిసారి ఇలా సాకులు చెబుతూ తప్పించుకోవడం సాధ్యం కాదు. మీ స్థితికి మీరే కారకులు అని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత త్వరగా మీరు మీ జీవితానికి బాధ్యత తీసుకోవడం మొదలు పెడతారో అంత వేగంగా మీరు ఎదుగుతారు. ఈ విషయంలో ఆలస్యం చేస్తే అంతే ఎక్కువ నష్టపోతారు. ప్రణాళికతోనే ప్రయత్నాలు సఫలం. ఎలాంటి ప్రణాళికలు లేకుండా గుడ్డిగా పనిచేసే మేధావి కన్నా ప్రణాళికబద్ధంగా కృషి చేసే సాధారణ వ్యక్తే త్వరగా విజయం సాధిస్తాడు. లక్ష్య సాధనకు ఏ దిశలో వెళ్ళాలన్న స్పష్టత ఉంటేనే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అందుకే ఉద్యోగ జీవితమైనా వ్యక్తిగత జీవితంలోనైనా పటిష్ట ప్రణాళికలు వేసుకోవడం అలవర్చుకోవాలి. దీనివల్ల ఒక ప్రణాళిక విఫలమైన మరో ప్రత్యామ్నాయ వ్యూహాన్ని సిద్ధం చేసుకునే చతురత మీ సొంతమవుతుంది. భయాలకు తలగ్గొకండి. కొత్త ప్రయత్నాలు చేయడానికి, సవాళ్లను స్వీకరించడానికి మీరు భయపడటం లేదు. ఓటమి గురించిన ఆలోచనలే మిమ్మల్ని భయపెడుతున్నాయి. ఈ ప్రయత్నంలో విఫలమైతే నా పరిస్థితి ఏమిటి? ఇప్పటి వరకు కష్టపడి సంపాదించుకున్నదంతా కోల్పోతే ఎలా బతకాలి? మళ్ళీ 0 నుంచి మొదలుపెట్టి గట్టెక్కగలనా అనే భయాలు మిమ్మల్ని వెనుక్కు లాగుతుంటాయి. వాటిని అధిగమించి ధైర్యంగా ముందడుగు వేయకపోతే మీకు మీరు పరిమితులు విధించుకున్నట్లే. మీలోకి మీరు తొంగి చూడాలంటే మీలోకి మీరు తొంగి చూసినప్పుడే మీరేమిటో మీకు తెలుస్తుంది. అందుకు ధ్యానం ఉపకరిస్తుంది. దీనివల్ల 5 ప్రయోజనాలు ఉన్నాయి. 1, స్వీయ అవగాహన పెరుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగవుతాయి. ఎలాంటి భయాలు లేకుండా మనసు చెప్పిన మాటను ఆచరించడం అలవడుతుంది. భావోద్వేగాలు నియంత్రణపై పట్టు సాధిస్తారు. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఆలోచించే శక్తి సొంతమవుతుంది. అందుకే రోజు కనీసం 15 నిమిషాలు
ధ్యానం చెయ్యండి. తప్పును అంగీకరించకపోతే మరింత నష్టం సుమా. ఈ ప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకొని మనిషి అంటూ ఉండరు. కానీ చాలామంది తాము చేసిన తప్పులను అంగీకరించరు. వాటిని సమర్థించుకోవడానికి ఎంత దూరమైనా పోతారు. ఆ క్రమంలో మరిన్ని తప్పులు చేయడానికి కూడా సిద్ధపడతారు. వారిలోని అహమే అందుకు కారణం. దాన్ని విడిచిపెట్టి మన తప్పులను అంగీకరించిన క్షణం నుంచే మన పని, జీవితం తేలిగ్గా మారుతాయి. అభిప్రాయాలపై గిరగీసుకోకండి. నిజమైన జ్ఞానానికి ప్రతీక ఏమిటంటే మీ అభిప్రాయాలను మార్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండటం, మీ విలువల విషయంలో ఎట్టి పరిస్థితులను రాజీ పడకపోవడం, తార్కికంగా ఆలోచిస్తూ మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూనే కాల పరీక్షలో నిలబడగలరు. మీ విలువలను తగ్గించుకోకుండా మీ అవగాహన స్థాయిని పెంచుకోవడమే పురోగతికి మార్గం. అలసట వచ్చేది పని వల్ల కాదు. మీకు తరచూ అలసటగా అనిపిస్తుందంటే కారణం మీరు బిజీగా ఉండటం ఎంత మాత్రమూ కాదు. అసలైన కారణాలు ఏమిటంటే మీరు రుచి కోసం అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకుండా బద్ధకంగా ఉండడం, అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మొబైల్ చూస్తూ గడపటం, తరచూ మద్యం సేవించడం, మీ పనికన్నా చెడు అలవాట్లే మీ శక్తిని ఎక్కువ హరిస్తాయి. వాటికి దూరంగా ఉంటేనే మీరు నిత్యం ఉత్సాహంగా ఉంటారు. ఇంటి నుంచి ఆఫీస్కు బయలుదేరాను. ఆటో కోసం చూస్తూ నడుస్తున్నాం. నా పక్క నుంచి దాదాపు తగిలినంత పని చేస్తూ ఓ బైకు సర్రున దూసుకెళ్ళింది. ఉలిక్కి పడ్డా, సర్దుకున్నా. 25 ఏళ్ళు కుర్రాడు ఓ చేత్తో ఫోన్ మాట్లాడుతూ మరే చేత్తో బండి నడుపుతున్నాడు. కాలనీ వీధుల్లో అంత రద్దీ ఉండదు, కానీ వీళ్ళు మెయిన్ రోడ్డు మీద కూడా తగ్గేదే లేదంటున్నారు. ఆటో ఎక్కి కూర్చుని రోడ్డు మీదకు చూస్తే ఓ మధ్య వయస్కుడు హెల్మెట్ పెట్టుకుని 2 వీలర్ మీద నెమ్మదిగా వెళ్తున్నాడు. పర్వాలేదు, బుద్ధిమంతుడు అనుకున్నానో లేదో, కోడి మెడ వాల్చేసినట్టు అతడు పదే పదే మెడను ఓ వైపు వాల్చేస్తున్నాడు. కాస్త పరికించి చూస్తే ఏముంది, హెల్మెట్కు చెవికి మధ్య ఫోన్ ఇరికించేసి పకపక నవ్వుతూ మాట్లాడుతున్నాడు. మిగిలిన వాళ్ళు విసుగ్గా ఓ చూపు చూసి అతన్ని తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. అతడు ఏమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఆటో డ్రైవర్ తెగ హారన్ కొడుతున్నాడు. ఎందుకని ఇటు చూస్తే ముందో కారు నెమ్మదిగా నడుస్తుంది. వీలు చూసుకుని ఆ కారు వెనక నుంచి పక్కకి తెచ్చాడు. ఆటోని కారు నడుపుతున్న మహిళా చేతిలో ఫోను పట్టుకుని చకచకా మెసేజ్ కొడుతుంది. ఒకరిని కాదు, ఎవరూ రోడ్డు మీద ప్రయాణించే సమయంలో ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేసుకోదలుచుకోవడం లేదు. పాటలు వింటూనో, ఫ్రెండ్తో కబురు చెబుతూనే, పనులు చక్కబెట్టుకుంటూనో, ఆడియో బుక్స్ వింటూనో నడుస్తున్నారు. వాహనాలు నడిపించేస్తున్నారు. ఇక డెలివరీ బాయ్స్, ఊబర్, ర్యాపిడో లాంటి రైడర్ల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. హ్యాండిల్ మధ్యలోనూ ఫోను, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అటు మ్యాప్ రూట్ చూసుకుంటూ ఇటు ఫోన్లో ఆదేశాలు తీసుకుంటూ ఎంత ట్రాఫిక్నైనా అష్టావధానం చేసేస్తుంటారు. మనకు ఒకటే అర్థం కాదు. రైడర్ల సంగతి పక్కన పెడితే మామూలు జనాలకు రోడ్డు మీద ఫోను మాట్లాడకపోతే జీవితం స్తంభించిపోతుందా? గమ్యం చేరాక మిస్డ్ కాల్స్ చూసుకుని సమాధానం ఇవ్వచ్చుగా. అర్జెంటు అయితే ఒక్క క్షణం పక్కన ఆగి మాట్లాడవచ్చుగా. అదేదో మామూలు విషయం అయినట్టు చెవిలో ఫోను, చేతిలో స్టీరింగు వదలకుండా రోడ్డెక్కితే ఒకవేళ జరగకూడనిది జరిగితే బాధ్యులెవరు? ఇప్పుడు 2 నిమిషాలు వృధా కాకూడదనుకుంటే ఏ ప్రమాదమో జరిగితే కొన్ని వారాలు, నెలలో పనులన్నీ మానుకుని పడకేయాలి కదా. అసలు ప్రాణానికి మాత్రం గ్యారంటీ ఏమిటి? మన కారణంగా ఇతరులకు హాని జరిగితే ఎలా అన్న ఆలోచన ఉండాలిగా. ఆ నష్టం పూడ్చగలమా? కీడించి మేలించమన్నారు పెద్దలు. తన దాకా వస్తే కానీ తెలుసుకోలేని వాళ్ళు ఇతరుల దాకా ఎందుకు తమకు తామే హాని చేసుకుంటున్నారన్న విషయం గుర్తుంచుకోవడం మంచిది. క్రమశిక్షణ అంటే అలా ఒత్తిడి చేసేది కాదు. క్రమశిక్షణ అంటే మీరు ద్వేషించే పనిని చేసేలా మిమ్మల్ని ఒత్తిడి చేసేదేమీ కాదు. క్రమశిక్షణ అంటే ఫలితాన్ని ప్రేమించడం, ఆ ఫలితం పొందేందుకు చేసే కృషిని గౌరవించడం, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మీ మార్గానికి కట్టుబడి ఉండడం. భావనలను మెదడులోకి రానివ్వకండి. నేను సమర్థుణ్ణి కాదు, ఈ ప్రయత్నంలో విఫలమైతే ఎలా, నాకు తగినన్ని నైపుణ్యాలు లేవు, నేనేమి తెలియగల వ్యక్తిని కాదు, ఇలాంటి భావనలను మీ మెదడులోకి ఎప్పుడూ రానివ్వకండి. ఎందుకంటే పనిని ప్రారంభించడానికి ముందే అవి మిమ్మల్ని ఓడిస్తాయి. నిద్రకు దూరంతో మృత్యుముప్పు. ఎక్కువ మంది వృద్ధాప్యం వల్ల మరణించరు. నిద్ర సరిగ్గా లేకపోవడం, సరి అయిన ఆహారం తీసుకోకపోవడం, శారీరక
కదలికలు తక్కువగా ఉండటం వంటి కారణాలు అకాల మృత్యువుకు హేతువులు. శరీరాన్ని కష్టపెట్టలేని సుఖమైన జీవితం కోసం వెంపర్లాడటమే వృద్ధాప్యం. సౌకర్యవంతమైన వాతావరణాన్ని తిరస్కరించండి. ఆదర్శవంతమైన అలవాట్లను అనుసరించండి. మంచి తండ్రిగా నిర్ధారించే కొలమానమిదే. ఒక వ్యక్తి తండ్రిగా గెలిచాడా లేదా అన్నది అతడి పిల్లలు సాధించే విజయాలు ఆధారంగా చెప్పలేము. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది తండ్రి లేకున్నా, ఉండి పట్టించుకోకపోయినా జీవితంలో గొప్పగా ఎదుగుతుంటారు. విజయానందాన్ని తండ్రితో పంచుకునేందుకు పిల్లలు ఎంత ఎక్కువగా ఆరాటపడుతున్నారన్నదే మంచి తండ్రిని నిర్ధారించేందుకు అసలైన కొలమానం. సులువైన లక్ష్యాలు విధించుకోవద్దు. చాలామంది సులువుగా అనిపించే లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వాటికి అనుగుణంగానే పెద్దగా శ్రమ పడకుండా పనిచేయడం అలవాటు చేసుకుంటారు. దీనివల్ల వారికి జీవితంలో ఎదుగుదల ఉండదు. కానీ విజేతలు తమ శక్తి సామర్థ్యాలపై బలమైన విశ్వాసంతో ఉన్నత స్థాయి లక్ష్యాలను విధించుకుంటారు. కష్టమైన పనులను చేయడాన్ని ఓ సాధారణ విషయంలా మలుచుకుంటారు. లక్ష్యాన్ని అవలీలగా సాధిస్తారు. కృషి కన్నా ముందు తమపై తమకు విశ్వాసం ఉండటం ముఖ్యం. స్వయంగా నేర్చుకునే వారికే మేధస్సు సొంతం. స్కూల్లో నేర్పింది మాత్రమే నేర్చుకునేవారు ఎప్పటికీ మేధావులు కాలేరు. జిజ్ఞాసతో స్వయంగా నేర్చుకునేవారే తెలివైన వారిగా ఎదుగుతారు. అందరూ వెళ్ళే దారిలో నడుస్తూ సంఘజీవిలా ఎలా బ్రతకాలో పాఠశాల నేర్పిస్తే, ఇతరుల కన్నా భిన్నంగా ఉండటానికి అవసరమైన సృజనాత్మకతను నేర్పించేది జీవితం. కుతూహలం, మోస ధోరణులను ప్రశ్నించే తత్వం, తపన ఉన్నవారే నిత్య విద్యార్థులుగా ఉంటారు. పిల్లలు ఆడుకోకుండా కట్టడి చేయకండి. పిల్లలన్నాక అల్లరి చేయాలి, ఆటలు ఆడాలి, ఒంట్లో శక్తిని ఖర్చు చేయాలి, చురుగ్గా ఉండాలి. అలా కాకుండా వారిని గంటల తరబడి తరగతి గదిలో కూర్చోబెట్టడం, ఇంటికి వచ్చాక ఫోన్ చేతికిచ్చి బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తే వారిలో చురుకుదనం లోపించడమే కాదు, మానసిక ఒత్తిడికి లోనై ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వాటికి పరిష్కారం ఔషధాల్లో కాదు, పిల్లలను ఆడుకోవడానికి అనుమతించడంలోనే ఉంటుంది. ఒకేసారి ఎక్కువ ఆలోచనలు చేయకండి. ఒకేసారి 10 ఆలోచనలు చేస్తూ వాటి గురించి 10 మందితో రోజుల తరబడి చర్చిస్తూ గడపకండి. దానివల్ల మెదడులో గందరగోళం నెలకొని ఏ ఆలోచన మీద పూర్తి దృష్టి పెట్టలేరు. దాని బదులు ఒక ఆలోచన మీదే మనస్సు లగ్నం చేసి దాన్ని 10 భిన్న మార్గాల్లో ఎలా అమలు చేయవచ్చనే దానిపై దృష్టి పెట్టండి. అప్పుడు మీ ఆలోచన మరింత మెరుగ్గా తయారై సత్ఫలితాలనిస్తుంది. విజయాన్ని కేవలం డబ్బు కోణంలో చూడవద్దు. జీవితంలో విజయం సాధించడాన్ని కేవలం డబ్బు కోణంలో చూడటం ఇసుకలో ఇల్లు కట్టుకోవడం లాంటిదే. బయట నుంచి చూడటానికి అది అందంగా కనిపించవచ్చు, కానీ తుఫాన్లకు నిలబడదు. మానసిక ప్రశాంతతను పొందినప్పుడే మనం అసలైన విజయం సాధించినట్టు లెక్క. ఆ వైఫల్యాలు శాశ్వతం అనుకోకండి. అన్ని రోజులు మీవి కావు. మీరెంత ప్రణాళికాబద్ధంగా శ్రమించినా కొన్ని రోజుల్లో బాగా ఇబ్బంది పడాల్సి రావచ్చు. అయితే ఆ వైఫల్యాలు శాశ్వతం అనుకోకండి. అవే మిమ్మల్ని నిర్వచించే పరిస్థితి తెచ్చుకోకండి. తాత్కాలికంగా విరామం తీసుకుని మీకు నచ్చిన పని ఏదైనా చెయ్యండి. మరుసటి రోజు నూతన ఉత్తేజంతో మళ్ళీ పనిలోకి దిగండి. ఆ ఆస్తి విలువను ముందే గుర్తించండి. సమయం అనేది అత్యంత విలువైన ఆస్తి. యుక్త వయస్కులందరి సమయపరంగా కోటీశ్వరులు అన్నమాటే. కానీ తమ ఆ ఆస్తిలో అధిక భాగం కరిగిపోయేదాకా చాలామంది దాని విలువను సరిగ్గా గుర్తించడం లేదు. అలాంటి వారిలో ఒకరుగా మీరు నిలవకండి. మీ తప్పును హోందాగా అంగీకరిస్తే, మీ వల్ల తప్పు జరిగితే దాన్ని హోందాగా అంగీకరించండి. అందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. నిజానికి తప్పు ఒప్పుకోవడం ద్వారా మీరు గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువ వివేకవంతులుగా మారారని నిరూపించుకున్నట్టు అవుతుంది. డబ్బు ఎవరైనా సంపాదించగలరు. మంచి తండ్రిగా లేదా మంచి భర్తగా ఉండడం అంటే బాగా డబ్బు సంపాదించి ఇంటికి తీసుకురావడం అని చాలామంది పురుషులు భావిస్తుంటారు. అది తప్పు. డబ్బు ఎవరైనా సంపాదించగలరు. భార్య పిల్లలు అవసరాలు తీర్చడమే కాకుండా వారితో నాణ్యమైన సమయం గడుపుతూ వారి ఎదుగుదలకు కృషి చేసే వారే మంచి భర్తగా, గొప్ప తండ్రిగా నిలుస్తారు. మీ జీర్ణక్రియ సజావుగా సాగాలంటే
ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోదు. ఫోన్ మాట్లాడుతూ ఏదైనా పని చేస్తూ హడావిడిగా భోజనం చేయడం అంటే శరీరంలో ప్రమాదకర ఇన్ఫ్లమేషన్ను పెంచుకోవడమే. భోజనానికి ముందు కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోండి. నెమ్మదిగా బాగా నములుతూ తినండి. తర్వాత కాసేపు ఆరుబయట నడవండి. అప్పుడే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. మీ భయాలను పోగొట్టుకోవాలంటే, మీకు వేదికపై మాట్లాడాలంటే భయమా? అయితే మీకు అవకాశం వచ్చినప్పుడల్లా మైకు ముందు మాట్లాడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు బెరుకు తగ్గుతుంది. అలా కాకుండా దాని నుంచి మీరు దూరంగా ఉన్నంత కాలం మీ భయం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మిమ్మల్ని భయపెట్టే విషయాల నుంచి తప్పించుకుంటే ఆ క్షణంలో మీకు గండం గడిచినట్లు అనిపించవచ్చు. కానీ దానివల్ల మీరు మున్ముందు ఎన్నో విలువైన అవకాశాలను కోల్పోతారు. మీరు గాంధీతో మాట్లాడవచ్చు. మనందరిలోనూ ఓ అతీంద్రియ శక్తి ఉంది. అదేమిటో తెలుసా? ఈ లోకంలో లేని మహనీయులతో మాట్లాడటం. మహాత్మా గాంధీ, అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా ఇలాంటి వారిలోకి పరకాయ ప్రవేశం చేసి వారి గొప్ప ఆలోచనలను తెలుసుకోవచ్చు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? దానికో మంత్రం ఉంది. అదే పుస్తక పఠనం. వారు రాసిన పుస్తకాలు, ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదవడం ద్వారా నేరుగా వారితో సంభాషించిన భావన కలుగుతుంది. తద్వారా మన జీవితానికి ఉపయోగపడే పాఠాలు నేర్చుకోవచ్చు. స్వీయ ప్రేరణతో పని చేయండి. మీకు ఎప్పుడైనా పని భారంగా అనిపించినప్పుడు, పని చేయడానికి ప్రేరణ లేనప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు క్రమశిక్షణ పాటిస్తూ ఇష్టాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు కష్టపడితే తర్వాత మీరు ఆనందంగా గడిపే స్వేచ్ఛ దొరుకుతుంది. శ్రమ పూర్తయ్యాకే ఫలితం దక్కుతుంది. అందుకే స్వీయ ప్రేరణతో ముందుకు సాగుతూ స్థిరత్వంతో పనిచేయండి. మీరు శక్తిహీనులు కాకుండా ఉండాలంటే మీ శక్తిని హరించేవి గతంలో జరిగిన విషయాల గురించి చింతించడం, ప్రతికూల ఆలోచనలు, సరియైన నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్, అధిక స్క్రీన్ ప్లే, వీటికి దూరంగా ఉండండి. నూతన శక్తిని అందించేవి ప్రకృతిలో గడపడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, సానుకూల దృక్పథం, కృతజ్ఞతాభావం, వీటిని పాటించండి. బరువులు ఎత్తితే ఎన్నో ప్రయోజనాలు. బరువులు ఎత్తడం అనేది కండలు పెంచడానికి మాత్రమే కాదు. ఆ వ్యాయామం వల్ల మరెన్నో ప్రయోజనాలున్నాయి. ఆందోళనను తగ్గిస్తుంది, ఆలోచనలను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన ఇన్సులిన్ను శరీరం సానుకూలంగా స్పందించే గుణాన్ని పెంపొందిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.